అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంది అయితే మాకు అమ్మక వందనం పడలేదు అని చెప్తున్నారు. అలాగే 10వ తరగతి స్టూడెంట్స్ పాస్ అయిన వారు, అలాగే ఫెయిల్ అయిన వారు, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు మాకు అమ్మఒడి పడుతుందా పడదా, అసలు మా పేర్లు లిస్ట్ లో చూపించట్లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తున్నారండి. అలాగే కొంతమంది అయితే మా పిల్లల పేర్లు రైస్ కార్డులో లేవని చెప్తున్నారు. కొంతమంది ఏమో కరెంట్ బిల్లులు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే కరెంట్ బిల్లులు, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ఇంకా ఎక్కువ భూమి ఉంది, మాకు 4 వీలర్ లేదు కానీ చూపిస్తుంది అనే వాళ్ళందరికీ కూడా వేరేగా ఒక వీడియో అయితే చేస్తానండి. అయితే ప్రస్తుతానికి 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, చదివి పాస్ అయిన వారికి, ఫెయిల్ అయిన వారికి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా పాస్ అయినా సరే డబ్బులు పడతాయా లేదా అని ఎదురు చూస్తున్న వారికి అయితే నేను క్లియర్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ముఖ్యంగా మొదటగా అయితే ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకైతే ఒక్కళ్ళకి కూడా డబ్బులు పడలేదు, అసలు పడతాయా పడవా, మా పరిస్థితి ఏంటి, మేము ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి కూడా మా దగ్గర మనీ లేదని అయితే చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారండి, కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో అయితే రిప్లై ఇస్తున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ప్రస్తుతానికి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు కదండి, వారంతా కూడా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు అయితే తీసుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకోకుండా ప్రస్తుతానికి అమ్మఒడి వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం, తల్లికి వందనం వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అనుకునే విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ అయితే షాక్ ఇచ్చింది. అదేంటంటే మనకి ప్రస్తుతానికి ఎవరైతే జాయిన్ అయ్యారో, ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ తీసుకున్నారో వారి పేర్లను ఆ కాలేజీల నుంచి అయితే లిస్ట్ తీసుకొని వారికి మాత్రమే తల్లికి వందనం అనేది అందజేస్తామని జూలై 5న అయితే చెప్పడం జరిగిందండి. సో మీరైతే కాలేజీలో జాయిన్ అయితే సరిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ ఆధార్ కార్డులు అవి పట్టుకొని కేవలం మీరు మీ ఇంటర్మీడియట్ జాయినింగ్ అయితే మీ కాలేజీ నుంచి లిస్ట్ అనేది పైకి అయితే వెళ్తుందండి. మీకు ఆటోమేటిక్ గా జూలై 5న డబ్బులు అయితే పడిపోతాయి. మీరు ఎలిజిబులా కాదా అనేది మీకు ఈ నెల జూన్ 30వ తారీఖున వచ్చే లిస్ట్ లో అయితే మీ పేర్లు మీరు సచివాలయానికి వెళ్లి చూసుకోవచ్చు, లేదా మీ వాట్సాప్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు, లేదా మీరు మీ NBN లింక్ స్టేటస్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ నెల 30వ తారీఖు నుంచి. అప్పటి వరకు అయితే కొంచెం సహనంతో అయితే ఉండాలండి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకి అయితే డబ్బులు అయితే పడే ఛాన్సే లేదండి, ఎందుకంటే అడ్మిషన్ తీసుకున్న వారికే, జూనియర్ ఇంటర్ లో జాయిన్ అయిన వారికి అని క్లియర్ గా అయితే ఇక్కడ గైడ్ లైన్స్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి నేను దాన్ని కాపీ పేస్ట్ కూడా చేస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా వచ్చేసి మనకి ఇక్కడ చెప్పడం ఏం జరిగిందంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పాస్ అయిపోయినా ఫెయిల్ అయినా సరే వారేంటంటే వాళ్ళందరికీ కూడా మెయిన్ గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ ఇయర్ డిగ్రీలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు విద్యా దీవెనకి వీళ్ళంతా అర్హులు అవుతారు కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కి. సో వీరందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము తల్లికి వందనం ఇవ్వట్లేదు అని క్లియర్ గా చెప్పారండి. సో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తాం తప్ప తల్లికి వందనం అనేది రాదని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎస్సీ విద్యార్థులకు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎస్సీ విద్యార్థులకు వారి సొంత అకౌంట్స్ ఖచ్చితంగా మీరు అకౌంట్లు అయితే తీసుకోండి ఎస్సీ విద్యార్థులు ఉంటే. ఎందుకంటే స్టూడెంట్ అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం PM మోడీ గారి ద్వారా అయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. 14,000 వరకు మీ అకౌంట్ లో అయితే పడుతుంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు. ఓన్లీ ఎస్సీలకే మాత్రమేనండి, ఇది ఒకటి చూసుకోండి, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి అయితే పడే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన విద్యార్థులు ఎవ్వరికి కూడా తల్లికి వందనం డబ్బులు అనేవి పడే ఛాన్సే లేదండి. మేము డిగ్రీలో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, మీరు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా మీకైతే తల్లికి వందనం అనేది రాదు. మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయంలో అయితే అందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం అండి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు. కానీ తప్పదు, గవర్నమెంట్ అయితే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.